రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పెంజర్ల గ్రామంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలతో పాటు నిధులు ఇవ్వటంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తుందని, అందుకు అనుగుణంగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రాష్ట్రంలో అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. 21 మంది ఆటో కార్మికులు చనిపోయారని చెప్తా ఉన్నారు. ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పినాం. ఆ విధంగానే ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో కాల పరిమితిలో వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల ముందుకు తీసుకుపోతున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కగానే అవ్వా ఇంటికి కొత్త కోడలు వచ్చినాం అనుకో, ఇంటికాడ ఇంత బియ్యం వండడానికి తినడానికి పప్పు లేదు, గల్లల పైసలు లేకపోతే ఏం చేస్తావు? ఓపిక పడతావు. ఎట్లా చేయాలి, కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు. ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు. దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు. నేను ఎక్కడ పని చేస్తే ఈ ఇంట్లో అన్నం వండగలుగుతా, పప్పు తెస్తా, బియ్యం తెస్తా. అట్లనే రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే 8 లక్షల కోట్ల అప్పు చిల్లికి అవ్వలేదు. మేము చెప్తే ఆశ్చర్యపోతారు కదా. వంశీచంద్ర గారు రాష్ట్రంలో చేసిన పనులకు అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ వర్క్స్ టోకెన్ ఇష్యూ అయి ట్రెజరీలో బిల్ పేమెంట్ చేసినటువంటి నిర్వహించే ప్రయత్నం చేసింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ననే 280 కోట్ల బకాయిలను అలాగే ఇచ్చాల్సిన బాండ్స్ ను ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి నిన్ననే వారికి విడుదల చేయడం జరిగింది. ఆయన ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పిఆర్సీ వేయాలని చాలా కాలమైన ఆకాంక్ష ఉంది. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆర్టీసీ సంక్షేమము, కార్మికుల సంక్షేమం దిశగా పనిచేస్తాం. ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనేటువంటి అంశాలతో పనిచేస్తామనేటువంటి మాట సందర్భంగా మనగిస్తాం. ఈ రోజు తప్పకుండా శంకరన్న కోరినట్టుగా, లేదా రఘు నాయక్ కోరినట్టుగా, శ్యామ్ సుందర్ని కోరినట్టుగా, సిద్ధార్థ రెడ్డి కోరినా, అంజమ్మ కోరినా, ఇంకా అంత పద్మనాభస్వామి టెంపుల్ కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు లేదా ప్రజా అవసరాలకు బస్సుల సౌకర్యం తప్పకుండా సమ్మక్క సారక్క జాతర అయిపోగానే, ఎందుకంటే సమ్మక్క సారక్కకు 6000 బస్సులు ఇస్తా ఉన్నాం. 51 కేంద్రాల నుంచి రాష్ట్రం మొత్తంగా మహిళలంతా సమ్మక్క సారక్క ఉచితంగా పోయే విధంగా అవకాశం ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా సమ్మక్క సారక్క జాతర సందర్భంగా పల్లెల్లో ఎక్కడైనా బస్సులకు ఇబ్బంది కలిగితే కూడా ఆ సమ్మక్క సారక్క పేరు మీద అక్కడ బస్సులు ఏర్పాటు చేసే సౌకర్యం కొరకు అయినటువంటి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ, ఆ జాతర అయిపోయిన తర్వాత వెంటనే మీరు కోరిన విధంగా